ఫస్ట్ హీరోయిన్ ఒక పాట పాడుతా అన్నారు, అసలు చాలా పాపులర్ అయిందంట ఆ పాట. ఫస్ట్ ఆవిడని అడుగుదాం. ఏమంటారు నిరుషా? నా వాయిస్ బాలేదంటాను. పర్వాలేదండి, మేము వాయిస్ గురించి పట్టించుకోం, జస్ట్ మిమ్మల్ని చూస్తూ ఉంటాం అంతే. ఓకే, అంటే నేను లిప్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ వేసుకోండి. అయితే తప్పకుండా మీరు పాడే ఖచ్చితంగా మేము ఆ సాంగ్ ప్లే చేస్తాం, ఎందుకంటే మీ వాయిస్ ఉండడం అప్పుడప్పుడు ఆడియన్స్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. సో ఏమంటారు, ఆ సాంగ్ని జస్ట్ హమ్ చేస్తారా? ఓకే, జస్ట్ 1 లైన్, హాఫ్ లైన్. మీరు హాఫ్ లైన్ చేయండి. నా వాయిస్ బాలేదు ఇక్కడ అది కాబట్టి. మేల్ వాయిస్ కదా సిస్టర్, Yeah, yeah, కాబట్టి yeah. మేల్ వాయిస్ మనం కనెక్ట్ Obviously, చేసుకుందాం. yeah. ఓకేనా? Yeah. యా, స్టార్ట్ అయితే మీరు చేయండి. Okay. యా. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే. కంటిన్యూ చేయండి. పాప మా అమ్మాయి గొంతు బాగా ఎక్కువ ట్రై చేసినందుకు. సరే ఏమంటారు మహేష్ గారు, ఏంటి కొంచెమన్నా పాడు పాడు. ఓహో, నాకు అర్థమైంది, డైరెక్టర్ గారే చెప్పాలేమో. యా, ఒక లైన్. నచ్చిన పిల్ల పక్కన ఉంటే పాడడానికి ఏమైతుంది సార్? ఎంత మంచి లైన్స్ అవి. వదిలేసా మనం ఎందుకన్నా వాడుతుంది. చాలు, వీళ్ళెవరు పాడరు, డైరెక్ట్ సాంగే విందాం. ఎందుకంటే సిద్ శ్రీరామ్ పాడారు, చాలా మిలియన్ వ్యూస్ వచ్చేదానికి చాలా పాపులారిటీ వచ్చింది. సో యాక్చువల్లీ ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని అడుగుతా, వీళ్ళు ఇక్కడ పాట పాడట్లేదు కదండి, అక్కడ కూడా అంత ఇబ్బంది పెట్టారా షూట్? చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారా? ఇక వాళ్ళు ఇక్కడ కొంచెం ఆమెకి వాయిస్ కొంచెం ఇదైంది, మంచి వాయిస్ ఆమెది యాక్చువల్గా. అవునా? మంచి వాయిస్ బాగుంటుంది సార్. వెళ్ళిలో పాడి ఏమైనా వినిపించగలుగుతారా ఏదన్నా? సార్ ఇప్పుడు అది కాకపోతే పర్వాలేదు, వేరే ఏదైనా పాడతారా? హీరోయినా? హీరో ఆవిడ కొంచెం స్టార్ట్ చేసింది, మన హీరో పాడతారు చివరిలో పాడతారు. అదే బుక్ చేస్తే, ఆ మాత్రం బుక్ చేస్తే చాలు సార్ మాకు. అయితే ఈ మూవీలో విలన్ రోల్ వచ్చేసి చాలా యాజ్ ఇట్ ఈస్, మీకు ప్రత్యేకంగా ఒక ప్రత్యామ్నాయం అనే పదమే లేదు అసలు, చాలా కూల్గా వెళ్ళింది ఆ రోల్. దానిలో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య చాలా రైవలరీ ఉంటుంది. ఓకే, అది వన్ సైడ్గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అది అతన్ని హింసించడం, బాధ పెట్టడం బాగా చేయాలి సార్, బాగా చేశాను, బాగా హింస పెట్టాము. ఓకే, చివరికి ఆ పశ్చాత్తాపం కూడా ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్ అది. చివరి వరకు నెగిటివ్గా వెళ్ళింది, చివరిలో రియలైజేషన్ అవ్వటం, చాలా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ వచ్చింది. చాలా మంచి పాత్ర, మెయిన్ విలన్గా చేశాను, చాలా ముఖ్య పాత్ర, చాలా మంచి పాత్రగా మలిచారు డైరెక్టర్ గారు. ఓకే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. ఓకే, కూల్.